అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న సరదా కథ చెప్పుకుందాం. ఆ కథ పేరు 'కోతి ఉపవాసం'. అనగనగనగా మంథని అనే ఒక ఊరు. ఆ ఊర్లో చాలా కోతులుండేవి. పక్కన ఉన్న అడవుల నుండి చాలా కోతులు వచ్చి ప్రతి ఇల్లు తిరుగుతుండేవన్నట్టు. అయితే ఆ మందలోని ఒక కోతి ఒకసారి అనుకున్నది, ఈ ఊర్లో అందరూ ఉపవాసాలు చేస్తున్నారు. నేను కూడా ఒకరోజు ఉపవాసం చేస్తాను అని అనుకున్నది. అనుకోని ఒకళ్ళని అడిగిందన్నట్టు, ఏ రోజు ఉపవాసం చేస్తే మంచిది అని. అడిగితే వాళ్ళు చెప్పారు, ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మంచిది అని చెప్పారు. అయితే ఈ కోతి అనుకున్నది, నేను ఏకాదశి నాడు ఉపవాసం చేస్తా అని నిశ్చయించుకున్నదన్నట్టు. నిశ్చయించుకున్న తర్వాత ఒక వారం తర్వాత ఏకాదశి వచ్చింది. అయితే ఈ కోతి ముందే అనుకున్నది కదా! ఏకాదశి రోజు నేను ఉపవాసం చేస్తా అని. అందుకే దానికి తెలిసిందన్నట్టు ఇవాళే ఏకాదశి అని. తెలవంగానే ఆ రోజు ఏకాదశి రోజు ఏం చేసింది, పొద్దున్నే నేను ఇగ ఇవాళ ఉపవాసం ఉంటాను, ఏమి తినను అని నిశ్చయం చేసుకున్నది. చేసుకున్న తర్వాత అది అనుకున్నది, సాయంత్రం పూట నేను అవి ఇవి తింటాను. ఏదన్నా పండో, ఫలమో తింటా. ఇప్పటి నుండైతే ఏమి తినను అని అనుకున్నది. అనుకున్న తర్వాత కాసేపు కూర్చున్నది. కూర్చున్న తర్వాత రోజు వాటికి తినే అలవాటు ఉంటది గదా! పొద్దున్నే లేవగానే ఆ చెట్టు మీదకి పోయి, ఈ చెట్టు మీదకి పోయి ఏదో ఒకటి తింటుంటాయి గదా! 8 అయ్యేసరికి దానికి కొంచెం ఆకలైతుంటది. అప్పుడు కోతి అనుకుంటది, మరి నేను సాయంత్రం తిందాం అనుకున్నా గదా! అప్పటిదాకా నేను ఉపవాసం ఉంటే, సాయంత్రం టైంలో నేను చెట్లెక్కి కాయలు కోసుకోగలనో లేదో, ఏమన్నా పండ్లు తెచ్చుకోగలనో లేదో, అందుకని పొద్దున్నే నేను అన్ని పండ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను రెడీగా. సాయంత్రం పూట తినొచ్చు. ఎందుకంటే మరి పొద్దున్నుంచి ఉపవాసం ఉంటే సాయంత్రం చేత కాదు గదా! మళ్ళీ ఎట్లా తెచ్చుకుంటది పాపం అదన్నీ చెట్లెక్కి. అందుకని జెప్పేసి నేను పొద్దున్నే అన్నీ తెచ్చుకుంటా అని అనుకుంటది. తెచ్చి పెట్టుకుంటే ఏమైతది? సాయంత్రమే గదా నేను తినేది అని అనుకుంటది. అనుకోని ఆ చెట్టెక్కి, ఈ చెట్టెక్కి అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, మామిడి పళ్ళు అన్నీ తెచ్చి ఇంట్లో ఒక మూలకు పెట్టుకుంటదన్నట్టు. మళ్ళీ ఇంకొక గంట గడుస్తది. ఇంకా కొంచెం ఎక్కువ ఆకలైతది. రోజు తినే అలవాటు గదా దానికి. అప్పుడు అనుకుంటది, మరి నేను తెచ్చి దూరం పెట్టుకున్నా ఇంట్లో మూలకు, మళ్ళీ నాకు ఉపవాసం అలవాట్లేదు. మరి ఆ పండ్ల దగ్గరకు గూడా నేను పోలేస్తానో లేదో. అందుకని జెప్పేసి ఆ పండ్లను నా దగ్గర పెట్టుకుంటా. ఎందుకంటే అలవాటు లేని ఉపవాసం చేస్తున్నా. నాకు చేత కాకుంటే మళ్ళీ ఎట్లా? దగ్గర ఉన్నాయనుకో తీసేసుకోవచ్చు నేను. తినచ్చు అని అనుకుంటది. అనుకోని దగ్గర పెట్టుకుంటది. ఇంకొక గంట గడుస్తది, 12 అయితది, 1 అయితది. రోజు తినే అలవాటు గదా కోతికి పాపం. అయ్యేసరికి ఇంకా బాగా ఆకలైతుంటది. ఇది అనుకుంటది, అమ్మో! బాగా టైం అయితున్నది, ఆకలి బాగా అయితున్నది. మరి సాయంత్రం వరకు నాకు ఇంకా నీరసం వచ్చి, శోష వచ్చి పడిపోతే ఈ పొట్టు గూడా తీయలేను గావచ్చు అరటిపళ్ళది. అందుకని అరటిపళ్ళ పొట్టు తీసి, దానిమ్మకాయల పొట్టు తీసి అన్నీ రెడీగా పెట్టుకుంటాను బుట్టలో. అప్పుడైతే ఉపవాసం అయిపోగానే తినచ్చు నేను అనుకోని అన్నీ రెడీగా పెట్టుకుంటది పొట్టు తీసి. ఇంకొక గంట గడుస్తది. గడిచేసరికి ఆకలి విపరీతంగా అయితుంటది. ఏదైనా అలవాటు లేని పని చేసినప్పుడు అట్లనే మనకు చేత కాదు గదా! పాపం రోజు పొద్దున్నే తినేదే. దానికి ఇవన్నీ నియమాలన్నీ ఏం తెలుసు. మస్తు ఆకలైతది. ఆకలి కాంగానే ఏం చేస్తది ఆ బుట్టను తీసి చేతిలో పట్టుకుంటది. ఇట్లా పట్టుకుంటా మళ్ళీ సాయంత్రంకు చేతనైతదో లేదో నాకు తీసుకోవడం గూడా. ఇంకా కాసేపు గడుస్తది గదా! ఇంకా ఆకలైతుంటది. అప్పుడనుకుంటది, ఇన్ని పళ్ళు రెడీగా ఉన్నాయి తినేస్తే నయం గదా! ఉపవాసం ఇంకోసారి జేసుకుంటా ఏమైతది? ఇవాళే జేయాలని ఏమన్నా ఉన్నదా ఉపవాసం? వచ్చే వారం జేస్తా అని అనుకుంటదన్నట్టు. అనుకోని ఆ రెడీగా ఉన్న పండ్లన్నీ తినేస్తదన్నట్టు. చూసారా? కోతి ఉపవాసం కథ ఇది. అంటే వాయిదాలు వేస్తూ పోయింది. ఇవాళ చేద్దామనుకున్న పనిని తర్వాత అనుకున్నది. మళ్ళీ కాసేపు అనుకున్నది. మళ్ళీ కాసేపు అనుకున్న తర్వాత ఇవాళ జేయకుంటేంది ఇంకోసారి జేస్తే ఏంది అని అనిపిచ్చింది దానికి. చూశారా? అందుకని ఏ పనైనా మనం అనుకున్నప్పుడే జేయాలి. వాయిదాలు వేస్తూ ఉంటే కాసేపు అయిన తర్వాత మనకు ఆ పని చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతదన్నట్టు. అందుకని ఎప్పుడు చేద్దాం అనుకున్న పనిని అప్పుడు చేస్తే బావుంటది. బావుంది గదా కథ. థాంక్ యూ.